ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర చాలా కోళ్ళుండేవి. ఒకరోజు అతనికి అనుకోకుండా ఒక కుందేలు దొరికింది. రైతు దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. రైతు దగ్గరకు వస్తున్నాడని గమనించిన కుందేలు భయంతో వణికిపోయింది. అది వెంటనే పరిగెత్తి తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ రైతు దాన్ని పట్టుకుని చేతిలో ఎత్తుకున్నాడు. కుందేలు గట్టిగా అరుస్తూ తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది. రైతు కుందేలు పట్టుకుని కోళ్లు గుంపులో కలిపేశాడు. అప్పుడు అతని ఇంటి దగ్గరున్న కోళ్లు కుందేళ్లు చూసి నవ్వడం మొదలుపెట్టాయి. వాటిలో ఒక కోడి కుందేలుతో ఇలా అంది: ఎందుకింతగా భయపడుతున్నావు? ఎంత గోల్ చేస్తున్నావో తెలుసా? రైతు మమ్మల్ని కూడా పట్టుకుంటాడు, కానీ మేమెప్పుడూ ఇలా అరిచేవాళ్ళం కాదు. మేం ప్రశాంతంగా ఉంటాం. మిగతా కోళ్లు కూడా తల ఊపుతూ అదే మాటను సమర్థించాయి. అప్పుడు కుందేలు నెమ్మదిగా ఇలా చెప్పింది: మీ పరిస్థితి నా పరిస్థితి ఒకటే కాదు. రైతు మిమ్మల్ని పెంచుకుంటాడు, ఆహారం పెడతాడు, కాపాడతాడు. అందుకే మీకు అతనిపై భయం లేదు. కానీ నన్నేమి చేస్తాడో నాకు తెలియదు. నన్ను చంపుతాడో అమ్మేస్తాడో తెలియదు, కాబట్టి నేను భయపడుతున్నాను. ఆ మాటలు విన్న కోళ్లు కొద్దిసేపు నిశ్శబ్దంగా మారాయి. తమ తప్పు వారికి అర్థమైంది. నీతి: ఆపదలో ఉన్నవారి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. భయపడుతున్న వారిని ఎగతాళి చేయకూడదు.